మెడికల్ కాలేజీల్లో స్టైఫండ్ దగా రూల్స్ వరకే పరిమితమైనటువంటి ఎన్ఎంసి పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వం అధికారుల పర్యవేక్షణ శూన్యం. ఆర్టీఏ ద్వారా వివరాలు సేకరించిన హెచ్సిఎఫ్ యూడిఎఫ్ అంటూ చూస్తున్నాం. సో 25,000కు ఇచ్చేది 2,000 అట. స్టైఫండ్ ఏమో 25,000 అట, ఇచ్చేది మాత్రం 2,000 అట. రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీలో వైద్య విద్యలు శ్రమ దోపిడీ యథేచ్ఛగా సాగుతున్నది. పగలు రాత్రి తేడా లేకుండా రోగులకు సేవలు అందిస్తున్నటువంటి హౌస్ సర్జన్లు పీజీ విద్యార్థులకు నిబంధనల ప్రకారం చెల్లించాల్సినటువంటి స్టైఫండ్ను యాజమాన్యాలు ఎగ్గొడుతున్నాయి. ప్రభుత్వం నిర్దేశించినటువంటి మొత్తంలో కనీసం 10వ వంతు కూడా చెల్లించలేదని కొన్ని కళాశాలలు అయితే ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా వెట్టి చాకిరీ చేయించుకుంటున్నాయని నేషనల్ మెడికల్ కమిషన్ ఎన్ఎంసి నివేదికలే స్పష్టం చేస్తున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ సిటిజన్ ఫోరం, అర్బన్ డెవలప్మెంట్ ఫోరం ఆర్టీఏ ద్వారా సేకరించిన సంచలన విషయాలను బయటపెట్టాయి. నామమాత్రపు చెల్లింపులు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం హౌస్ సర్జన్స్కు నెలకు 25,906 రూపాయల స్టైఫండ్ చెల్లించాలి. కానీ వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది. అనేక ప్రైవేట్ కళాశాలలు కేవలం 2,000 నుంచి 5,000 రూపాయలు మాత్రమే స్టైఫండ్లు ఇస్తున్నాయని చెప్పేసి కూడా ఈరోజు చాలా స్పష్టంగా ఆర్టీఐ ద్వారా తెలిసినటువంటి సమాచారం. కొన్ని కాలేజీలు అసలు స్టైఫండ్ ఇవ్వడం లేదు. ఇక పీజీ విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి 58,000 స్టైఫండ్ గాను సగానికి పైగా కాలేజీలు ఎగ్గొడుతున్నాయి. కాగితాల్లో మాత్రం సవ్యంగానే ఉన్నట్లు చూపిస్తూ ఎన్ఎంసీకి తప్పుడు నివేదికలు పంపిస్తున్నారని ఫోరం ప్రతినిధులు ఆరోపించారు. 2024-25లో చెల్లింపులపై ఎన్ఎంసీ నివేదికలో దిగ్భ్రాంతికరమైనటువంటి విషయాలు బయటపడ్డాయి. కామినేని, నార్కెట్పల్లి, హైదరాబాద్, సురభి, సిద్దిపేట, పట్నం మహేందర్ రెడ్డి, చేవెళ్ళ, అయాన్, రంగారెడ్డి, మల్లారెడ్డి, విఆర్కే, షాదన్ ఒక్క రూపాయి కూడా స్టైఫండ్ చెల్లించకుండా విద్యార్థులతో గంటలు చాకిరీ చేయించుకున్నట్టు తెలిసింది. ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ 2,080 అట. భాస్కర 2,000, మమతా మెడికల్ కాలేజ్ ఖమ్మం 2,000 నామమాత్రపు చెల్లింపులు చేస్తున్నాయి. అపోలో మెడిసిటీ, చెల్మిడ ఆనందరావు మెడికల్ కాలేజీలు 5,000 రూపాయల చొప్పున చెల్లిస్తున్నట్టు వెల్లడైంది. పెంపు జీవోలు కాగితాలకే పరిమితం తప్ప ఎక్కడ కూడా కనీసం విద్యార్థులకు స్టైఫండ్ ఇస్తున్నటువంటి దాఖలాలు కనిపించడం లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. మరి దీన్ని ఏం చేయాలి? ఎన్ఎంసీ ఏం చేస్తుంది? తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఏం చేస్తుంది? అసలు ఈ సంస్థలు నిజంగా పనిచేస్తున్నాయా లేదా నాకైతే డౌటే. అన్నీ పనికిమాలిన రూల్స్ అన్ని పెట్టేసి ఆ కార్పొరేట్ శక్తులకు మాత్రమే బెనిఫిట్ అయ్యేలా చూస్తా తప్ప వేరే ఏది కనబడతలేదు. ఇలా కావాలనే మాపై బురదలే ప్రయత్నం. సీఎం లేకుంటే డిప్యూటీ సీఎంతో మాట్లాడకూడదా? పాలనాపరమైన అంశాలతోనే మంత్రులతో భేటీ అయ్యాం. నా రాజకీయ జీవితం ప్రజల అభ్యున్నతి కోసమే డిప్యూటీ సీఎం బట్టి అంటూ చూస్తున్నాం. బహిరంగంగా వెళ్తే రహస్యం ఎలా అవుతుంది? మంత్రుల భేటీపై విషయ ప్రచారం తగదు అంటూ మంత్రి శ్రీధర్ బాబు చెప్తా ఉన్న విషయం గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాం.